హాయ్ అండి, నేను ఉషా. ఈరోజు సగ్గుబియ్యంతో నేను ఉప్మా చేస్తున్నానండి. ఈ సగ్గుబియ్యం ఇవి నేను 200 గ్రామ్స్ సగ్గుబియ్యం తీసుకున్నాండి. ఒక 6-7 గంటలు పెరుగులో మునిగేంత వరకు పెట్టి నానబెట్టాలండి. నానబెడితే ఇలా వచ్చిందండి. ఇట్లా వస్తుంది నానబెట్టిన తర్వాత. ఇట్లా విడివిడిగా ఉండాలి ఒక్కొక్కటి ఇట్లా. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి: మీడియం సైజు ఉల్లిపాయ, ఒక 4-5 పచ్చిమిర్చి అండి, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా అల్లం ముక్కలు, కొద్దిగా ఎల్లిపాయ ముక్కలండి, పసుపు, కొద్దిగా మిరియాల పొడి, పోపు గింజలు, తగినంత సాల్ట్ అండి. తయారు చేసుకునే విధానం చూపిస్తా అండి. ప్యాన్ హీట్ ఎక్కిందండి, ఆయిల్ వేసుకుంటున్నా. దీంతో 1.5 వేసుకున్నాం. ఆయిల్ హీట్ ఎక్కిందండి, పోపు గింజలు వేసుకున్నా. ఎండుమిర్చి పోపు గింజలు, ఒక్కొక్కటి వేసేసుకున్నామండి. ఉల్లిపాయలు పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, మిరియాల పొడి, పసుపు. పోపు అంతా వేగిందండి. ఇందులో సగ్గుబియ్యం తీసుకుంటున్నా. ఒకసారి అంతా కలుపుకున్నానండి. కొద్దిసేపు మూత పెట్టుకున్నామండి. ఇది మనం మధ్య మధ్యలో కలుపుకోవాలండి, మాడకుండా మధ్య మధ్యలో చూసుకుంటున్నాం. తగినంత సాల్ట్ వేసుకున్నామండి. సగ్గుబియ్యం ఉప్మా రెడీ అయిందండి. అందులో నిమ్మకాయ పిండుకొని తింటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.